ప్రజాయికానికి మరి ముఖ్యంగా నిన్న ప్రజలెత్తిన తీర్పుని స్వాగతిస్తూ నూతనంగా ఏర్పడబోతున్న ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ప్రజా తీర్పుకి శిరసావహిస్తూ గత 5 సంవత్సరాలుగా మీ అందరి అభిమానంతో నన్ను ఎమ్మెల్యేగా చేసిన తర్వాత నన్ను వెన్నుదన్నుగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, జగనన్న అభిమానులకు, రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనకు మరి ముఖ్యంగా మీరు చేసిన గత 5 సంవత్సరాల సపోర్ట్కి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞంగా ఉంటాను, మీతో కలిపి ఉంటాను. నేను రేపు రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలోనే ఉండి ప్రజా సమస్యల యొక్క పేదవాళ్ళ యొక్క గొంతుకై ఉంటానని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉండే ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా పరిష్కారం కాని ఇబ్బంది ఏదైనా ఉంటే పరిష్కారం చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి మీ అందరూ కూడా సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అలాగే నూతనంగా గెలిచిన 4 ఎమ్మెల్యేలకి అలాగే ఎంపీ తనుజారాణి గారికి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. రేపు ఈ పార్వతీపురం నియోజకవర్గంలో పేదవాడికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, కార్యకర్తకి ఎటువంటి ఇబ్బంది జరిగినా లేదా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా సమర్థమై రేపు రాబోయే రోజుల్లో మళ్ళా పార్టీని గెలిపించుకోవడానికి అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇట్లు మీ అలదంగి గారు, మాజీ శాసనసభ్యుడు పార్వతీపురం.